శ్రీ గురుభ్యో నమః. ప్రతి సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్ష ఏకాదశి రోజున వరుదిని ఏకాదశిగా ఉపవాసం పాటిస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన వరుదిని ఏకాదశిని జరుపుకోనున్నారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు పొందడానికి ఏకాదశి రోజున చేసే పూజ, ఉపవాసం చాలా మంచివని భావిస్తారు. వరుదిని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి? వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన ఆనందం, అదృష్టం పెరుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాదు, భక్తులు తమకున్న కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. అదే సమయంలో వరుదిని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా మరణం తర్వాత వైకుంఠ లోకంలో స్థానం పొందుతారని, అంటే ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వలన మనిషి ఇహపరలోకాల్లో ఆనందం పొందుతాడని నమ్మకం. దీనితో పాటు వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ద్వారా వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు పాటించాలి? వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం అదృష్టం, ఆనందాన్ని అందిస్తుందని నమ్మకం. ఈ రోజున ఉపవాసం చేయడం వలన మనిషికి పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ రోజున చేసే ఉపవాసం, పూజ ఆనందం, మోక్షం రెండింటినీ అందిస్తుంది. వరుదిని ఏకాదశి ఉపవాసం చేయడం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని ఒక విశ్వాసం. వరుదిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా మనిషి చేసిన పాపాలు నశించి అతను మోక్షాన్ని పొందుతాడని నమ్మకం. ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తికి ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, కీర్తి లభిస్తాయి. వరుదిని ఏకాదశి ఉపవాసం ఆచరించే వ్యక్తి మరణానంతరం స్వర్గప్రాప్తి పొందుతాడని నమ్ముతారు. వరుదిని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. స్వస్తి, శుభమస్తు.